వదినా, ఇదేనా రావటం? లక్ష్మి, ఏంటమ్మా ఇలా అయిపోయా? నాకేంటి వదినా, బానే ఉన్నాను. అన్నయ్య రాలేదా? లేదమ్మా, రాలేదు. వద్దులే వదినా, నేను పాపిస్తుదాన్ని. నా మొహం చూసిన వాళ్ళు కానీ, నా దగ్గరున్న వాళ్ళకి కానీ సుఖం ఉండదు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాను. పెంచిన అన్నయ్యకి మనశ్శాంతిని పోగొట్టాను. ప్రేమించిన వాడి నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. పుట్టింటి గౌరవాన్ని పోగొట్టాను. చాచా, అదేంటమ్మా అలా అంటావు? నువ్వు అన్న చేతిలో పెరిగిన అదృష్టానివి. అన్నయ్యని చూడాలనుందదినా. తన గుండెల మీద పడి ఏడ్చి గుండె బరువు తెచ్చుకోవాలనుంది. ఊరుకో, నిండు చూలాలివి ఇలా బాధపడకూడదు. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతో కాలం ఉండదమ్మా. పోన్లే వదినా, నువ్వైనా వచ్చావు. కొండంత బలం వచ్చింది. లోపలికి రా వదినా. ఏంటి, ఇంట్లో ఎవరూ లేరా? వాళ్ళంతా బయటికెళ్లారు. కూర్చో వదినా, కాఫీ తెస్తాను. వద్దమ్మా, వద్దు. నిన్ను చూశానుగా, అదే చాలు. ఇదిగో, ఇది నీకే. ఏంటొదినా ఇవి? అంతా బావుంటే ఇప్పుడు నిన్నింటికి తీసుకెళ్ళి గొప్పగా సీమంతం చెయ్యాలి. కానీ పరిస్థితులు మాకు అదృష్టం లేకుండా చేశాయమ్మా. అందుకే ఇవన్నీ పుట్టింటి సారిగా తెచ్చాను. అమ్మకి దండం పెట్టుకుని కట్టుకో. ఆ, ఇదేంటి? నాకు అమ్మైనా వదినైనా అన్నీ నువ్వేగా వదినా. లక్ష్మి, ఎవరున్నారు నాకు? నువ్వు తప్ప.